హలో వెల్కమ్ బ్యాక్ దోస్తులు. ఇక మళ్ళా మనం తిరిగి వచ్చేసాము. లాస్ట్ వీడియోలో చూసుకుంటే కనుక మనం కదిరి షోలంగూర్ టెంపుల్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం తమిళనాడులోని తిరువనూరు డిస్ట్రిక్ట్ లో తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వచ్చేసాము. కింద వెహికల్ పార్కింగ్ చూసి కొంచెం అయితే భయం అనిపించింది మాకు. అసలే మేము వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇంకా దర్శనం దొరుకుతుందో దొరకదో అని ఒక చిన్న టెన్షన్ తో తొందరగా కార్ అయితే పార్క్ చేసి మేము దర్శనానికి బయలుదేరాము. మనకి టెంపుల్ వచ్చేసి తిరుపతికి నియర్ బై లో ఉంటుంది. తిరుపతి నుంచి మనకు బస్ ఫెసిలిటీ అండ్ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది టెంపుల్ కి. ఆల్ ఓవర్ ఇండియాలో ఎందుకు మురుగన్ టెంపుల్ చాలా ఎప్పుడు క్రౌడ్ గానే ఉంటాయి. ఈవెన్ పళనిలో చూసుకున్నా కూడా ఎప్పుడు చూడు కంటిన్యూస్ గా చాలా క్రౌడ్ ఉంటుంది అక్కడ. మనకి పళని టెంపుల్ కూడా ఇక్కడ నుంచి మనకు 476 కిలోమీటర్స్ ఉంటుంది. పళని టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ కొండపైన అట్మాస్ఫియర్ చూస్తే కనుక సేమ్ పళనిలానే అనిపిస్తుంది. కానీ కొండ మాత్రం చాలా చిన్నగా ఉంది. మాకు దర్శనం దొరుకుతుందో దొరకదో అని చెప్పేసి మేము పెయిడ్ దర్శనానికి వెళ్ళిపోయాము. పెయిడ్ దర్శనం అన్నట్టుగానే ఆ దర్శనం కూడా మనకు 1 అవర్ పైనే పట్టింది. ఇలా దర్శనం కంప్లీట్ చేసుకొని ప్రసాదం కౌంటర్ లో ప్రసాదం తీసుకొని కొంచెం మెల్లగా సల్లగా ఇట్లా బయటకు వచ్చేసినాం. టెంపుల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ లోపల గర్భగుడిలో కూడా విగ్రహం చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ ప్లాన్ ప్రకారంగా ట్రిప్ లో ఈ టెంపుల్స్ ఏవీ లేవు. కాకపోతే మేము వెళ్లే దారిలో నియర్ బై లోనే ఈ టెంపుల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఈ టెంపుల్స్ కూడా అన్ని కవర్ చేయడం జరిగింది. సో మొత్తానికి మేము ఎర్లీగా రీచ్ అయ్యాం కాబట్టి సక్సెస్ఫుల్ గా మాకు ఈ టెంపుల్ లో దర్శనం దొరికింది. మా నెక్స్ట్ టెంపుల్ అయిన పెంచలకోన టెంపుల్ కి వెళ్లే దారిలో మనకు మధ్యలో ఇంకో టెంపుల్ తగులుతుంది. ఆ టెంపుల్ శ్రీకాళహస్తి. మనకి తిరుత్తని నుంచి శ్రీకాళహస్తికి కరెక్ట్ గా 86 కిలోమీటర్స్ ఉంది. కరెక్ట్ గా 10 o'clock మేము బయలుదేరితే 12 వరకు శ్రీకాళహస్తికి వచ్చేసాము. ఈ నైట్ లో మనకు దర్శనం దొరకదు కాబట్టి నైట్ ఎక్కడైనా రూమ్ తీసుకొని స్టే చేయాల్సిందే. మాకు టెంపుల్ నియర్ బై లోనే ఒక మంచి రూమ్ దొరికింది. ఇక్కడే పడుకొని ఇంకా పొద్దుగా లేసి టెంపుల్ కి బయలుదేరిపోయాం దర్శనానికి. శ్రీకాళహస్తి ఈ పేరు మీరు చాలా సార్లు వినే ఉంటారు. ఎందుకంటే ఈ టెంపుల్ కి ఓ గొప్ప హార్ట్ టచింగ్ స్టోరీ ఉంటుంది. అదే భక్త కన్నప్ప స్టోరీ. టెంపుల్ విషయానికి వస్తే మనకి టెంపుల్ వచ్చేసి చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. మనకి పంచలింగాల్లో ఒకటైన వాయులింగం ఇక్కడ ఉంటుంది. అయితే అడవిలో ఓ వేటగాడు ఉండేవాడు. ఆ వేటగాడి పేరే కన్నప్ప. శివునికి అపారమైన భక్తుడు. శివుడు కన్నప్ప భక్తిని పరీక్షించడానికి ఒకరోజు కన్నప్ప పూజలో ఉన్నప్పుడు శివుడు ఆ శివలింగం యొక్క కంటి నుంచి నెత్తురిని కారుస్తాడట. ఆ నెత్తురిని చూసి బాధతో మరియు భక్తితో తన కనుగుడ్డుని తీసి ఆ లింగానికి పెడతాడు. వెంటనే లింగం యొక్క రెండో కనుగుడ్డు నుంచి నెత్తురు రావడం స్టార్ట్ అవుతుంది. ఇక చేసేదేమి లేక కన్నప్ప భక్తితో తన రెండో కనుగుడ్డుని కూడా తీసి శివుడికే ఇచ్చేస్తాడు. దాంతో కన్నప్ప భక్తిని మెచ్చి శివుడు ప్రత్యక్షమై కన్నప్పకి శివుడి దర్శనం ఇస్తాడు. అలా సాక్షాత్తు ఓ భక్తుడు శివుని దర్శనం చేసుకున్న స్థలమే శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి అంటే మీనింగ్ ఏంటంటే శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే సర్పం అంటే స్నేక్, హస్తి అంటే ఏనుగు. ఈ మూడింటికి సంబంధించి ఈ టెంపుల్ కి ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. మనకి టెంపుల్ వచ్చేసి పల్లవుల కాలం నాటిది. దాని తర్వాత కొంచెం చోళులు కూడా డెవలప్ చేశారు. దాని తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కూడా డెవలప్ చేశారు. అట్లా అందరూ డెవలప్ చేసుకుంటూ ఈ టెంపుల్ ఇంతవరకు తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న శివలింగం స్వయంభూ లింగం. ఇక మేము కాళహస్తిలో దర్శనం కంప్లీట్ చేసుకోము. మా నెక్స్ట్ టెంపుల్ అయిన పెంచలకోనకి మేము బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి పెంచలకోన మనకి 100 కిలోమీటర్స్ చూపిస్తుంది. మా ఎస్టిమేషన్ ప్రకారంగా మేము 2 to 3 o'clock అక్కడికి రీచ్ అయిపోతాం అనుకుంటున్నాం. జై వీరాంజనేయ. ట్రిప్ లో వాటర్ తాగడానికి ఒక డబ్బా కొన్నామండి. ఇవాళకి 3 రోజులు. మీరు నమ్మరు కానీ ఆ డబ్బాను మేము 20 times కంటే ఎక్కువనే కడిగాం. దాంట్లో నుంచి ప్లాస్టిక్ స్మెల్ ఎలా వస్తుందంటే అలా వస్తుంది. ఈ షాప్ వాళ్ళు పైసలకు కకృతి పడి ఎంత చీప్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారంటే అంత చీప్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అక్కడ అవతల కస్టమర్ ఎంత సఫర్ అవుతారు అన్న విషయం అసలు బిల్కుల్ ఆలోచించారు. బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళకి నా నుంచి ఒక సజెషన్ అండి. 2 things మాత్రం పక్కా మెయింటైన్ చేయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి క్వాలిటీ, సెకండ్ థింగ్ వచ్చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఈ రెండు ఉన్నాయంటే ఎంత పెద్ద తుడుంకాడ మన పక్కన ఇంకో బిజినెస్ పెట్టినా మన బిజినెస్ మాత్రం గింత డోకుండో చెప్తున్నా. శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి పెంచల కోనకి మనం రీచ్ అయిపోయినాం. ఆ ఎదురు కనిపిస్తున్న కొండ మీదే మనకి లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. మనకి సీ లెవెల్ కి 300 steps ఎత్తు మీద ఉంటుంది మనకు కొండ. ఇక్కడ చుట్టుముట్టు అంతా మొత్తం ఫారెస్టే ఉంటుంది. అసలు ఈ పెంచల కోన స్టోరీ చాలా హైలైట్ ఉంటుంది. అంటే నరసింహస్వామి లవ్ స్టోరీ అనుకోండి. అండ్ వచ్చేసి మన పాత 3 టెంపుల్ ఉన్న కంటిన్యూషన్ స్టోరీ ఇది. అప్పట్లో ఈ ఏరియా అంతా ఒక గూడెం లాంటిది. ఈ ప్రాంతం పేరు వచ్చేసి ఛత్రవతి ప్రాంతం. సో ఈ అడవి మీద ఆధారపడి బతికేటోళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. ఈ అడవికి ఓ రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు చెంచురాజు. ఆ రాజుకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు పేరు చెంచులక్ష్మి. ఒక రోజు చెంచులక్ష్మి అడవిలో వేటకు వెళ్తుంది తన స్నేహితులతో. ఆ వేట సమయంలో ఏదో ప్రళయం వస్తున్న విధంగా పెద్ద పెద్ద శబ్దాలు వీళ్ళకి వినిపిస్తాయి. ఆ శబ్దానికి అడవిలో అన్ని పక్షులు ఎగిరిపోతాయి. దాంతో వాళ్ళ స్నేహితులు కూడా కొంచెం భయపడతారు. ఆ శబ్దం ఏంటంటే నరసింహస్వామి హిరణ్యకశుని చంపిన తర్వాత ఉగ్ర రూపంతో ప్రపంచమంతా తిరుగుతున్నప్పుడు ఈ ఛత్రవతి ప్రాంతానికి కూడా వస్తాడు. నరసింహస్వామి కోపానికి పక్షులు, జంతువులు, మానవులు ఒక్క చెంచులక్ష్మి తప్ప అందరూ భయపడిపోతారు. చెంచులక్ష్మి ధైర్యాన్ని చూసి నరసింహస్వామి ఆశ్చర్యపోతాడు.
పోతారు. నరసింహస్వామి కోపాన్ని ఎలాగైనా తగ్గించాలని చెంచులక్ష్మి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్న భాగంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏర్పడుతుంది. సో నరసింహస్వామి చెంచులక్ష్మిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. చెంచులక్ష్మి తండ్రైన చెంచురాజు దగ్గరికి నరసింహస్వామి వెళ్లి అనుమతితో చెంచులక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. అలా పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ శిలగా మారిపోయారు. స్వయంభూగా ఇక్కడ వెలిసారు కాబట్టి నవనరసింహస్వామి క్షేత్రంలో పెనుసూరు లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ పేరు పొందారు. ఇదంతా తెలుసుకున్న నరసింహస్వామి మొదటి భార్య అయిన ఆదిలక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. దాంతో నరసింహస్వామికి చాలా దూరంగా ఉంటుంది. ఇలాంటి డ్యూయల్ ట్రాక్ లవ్ స్టోరీలు ఇప్పుడే కాదు అప్పట్లో కూడా చాలా నడిచినాయి. కానీ నీతి నిజాయితీ ధర్మం మీద నడిచినాయి అవి. సో ఏ టెంపుల్ లో అయినా ఆదిలక్ష్మి నరసింహస్వామి ఇద్దరు ఒక దగ్గర ఉంటారు కదా. ఈ టెంపుల్ లో మాత్రం ఆదిలక్ష్మి టెంపుల్ సపరేట్ ఉంటుంది. ఎందుకంటే నరసింహస్వామి మీద ఆదిలక్ష్మీదేవి కొంచెం కోపంగా ఉంటుంది కాబట్టి. సో మొత్తానికి సంపూర్ణంగా మా పెంచల కోన దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఏ ఇబ్బంది పెట్టకుండా ఆ చెంచులక్ష్మి నరసింహస్వామి ఆదిలక్ష్మీదేవి వీళ్ళందరి దర్శనం కూడా మాకు కలిగింది. జై వీరాంజనేయ. మా నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న మంగళగిరి, విజయవాడ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా వీడియోస్ పెట్టాలని నాకు ఉత్సాహం వస్తుంది. అండ్ లైక్లు షేర్ కూడా చేయండి ప్లీజ్. తెలుసుగా నేను మీ పూర్ణచంద్ర మహేంద్ర సైనింగ్ ఆఫ్.